కౌన్సిలర్ మీటింగ్ అయితే లోపల గొడవ చేయడం, సస్పెండ్ చేస్తే బయట ధర్నాలు చేయడమా? తగలపెట్టండి రా. చేతిలో నిప్పుదిగా తగలపెట్టండి. తగలపెట్టరా రే? మేడం ఎందుకు? ఇదిగోండి మేడం. ఇదెందుకు? మీకు అనవసరంగా శ్రమ ఇవ్వకూడదని నేనే పోసుకున్నాను. ఇప్పుడు తగలపెట్టండి. మేడం ఇక్కడ ఏదో ప్రాబ్లం అని ఇంతకు ముందు ఫోన్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం మేడం? యాస్ ఎ చైర్మన్ గొడవ చేస్తున్నారని కౌన్సిలర్ మీటింగ్ లో వీళ్ళని నేను సస్పెండ్ చేశాను. అందుకని నా మీద పెట్రోల్ పోసి చంపాలని చూస్తున్నారు. చూడండి, వాళ్ళు చేతిలో నిప్పుతో రెడీగా ఉన్నారు. ఎవరు అబద్ధం చెప్పేది? నీ చేతిలో ఏంటి? అగ్గిపెట్టా. నీ చేతులు అగ్గిపెట్టా, ఆమె ఒంటి నిండా పెట్రోలు. ఎవరు అబద్ధం చెప్పేది? ఇది కావాలని చేస్తున్న ప్లాన్. ఆవిడ హింసను రెచ్చగొడుతోంది. మీరు అలాంటి ఆవిడకి సపోర్ట్ చేయడం అన్యాయం. ఏది అన్యాయం? న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడు, అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు. ఇన్స్పెక్టర్, వాళ్ళతో మీకంటే మాటలు. పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ పెట్టినందుకు సెక్షన్ 140, పబ్లిక్ కి ఇబ్బంది కలిగించినందుకు సెక్షన్ 290, అండ్ దెన్ హత్య ప్రయత్నానికి సెక్షన్ 307. అందరినీ వెంటనే అరెస్ట్ చేయండి. నేను ఒక టెర్రర్ పోలీసుని. డ్యూటీలో ఎవరైనా కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ పిడుగు పడుతుంది. ముందు ఆయన పేరేంటో తెలుసా? వేడి నీళ్ళ సూరి. షట్ అప్. నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో కేడి, కిల్లాడి, దొంగ, గజ దొంగ, రౌడీ నా కొడుకులు, ఫ్రాడు, బ్లేడు అందరూ 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 ఇక్కడికి రావాలి రావాలి రావాలి. వచ్చేసారు. ఏంటి ఇద్దరిద్దరేసే వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగలా? అది మాత్రమే కాదయ్యా, కోట వేసారనుకో, హత్య, దోపిడీ, మానభంగం ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఓహో, మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూచి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా, పేగులు మటన్ కోట్లో తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షట్ అప్. సరేగాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు, ఆనాకాల్ అనేది నువ్వు చదివి సాధించిన పట్టానా? అయ్యా, అది వాళ్ళ తరతరాల జబ్బు. చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును, వీడెవడు? నా కొడుకు, పేరు యోగ్యుడు. యోగ్యుడా? యోగ్యుడు దొంగోడా? మేమందరం టెర్రరైన దొంగలం. అయ్యగారు ఇటు తిరగరా? నేను గనక తిరిగానంటే పిడుగు పడదు, టోపీ ఎగురుద్ది. పర్వాలేదా? నువ్వా? నువ్వా? తుమ్ యూ. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపోయా. ఏంటిది? మట్టి. ఓపెన్ చెయ్యి. చూస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తోంది? పిడుగురాళ్ళ నుంచి. ఎందుకు? మా బామ్మ ఆశపడింది. దీన్నేం చేసుకుంటారు? తింటారా? మట్టితో ఇల్లు కడతారు, వేరుశనక్కాయలు పండిస్తారు. మీ బుర్రేంటి ఇలా పాడైపోయింది? ఇది పోలీసుడి బ్రెయిన్. అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం. అది ఎలా ఆలోచిస్తామో మాకే తెలీదు, నీకెలా తెలుస్తుంది? మా బామ్మ రోగిష్టిది. రోగిష్టిదైతే మందు కొని పెట్టు, మట్టి ఎందుకు? సార్, పుట్టినూరు మట్టిలో పడుకుంటే రోగం బాగోవద్దు అనుకుంటుంది మా బామ్మ. బాగవ్వలేదంటే
బాడీ ఈ మట్టికి వీలునామా నాకు. బామ్మంటే అంత ప్రాణమా? Yes, sir. ఓపెన్, యూ కెన్ గో. బాగా చెక్ చేయి. డైలీ బండి మీద మట్టి తీసుకువెళ్తున్నాడు. రిజల్ట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓ, నాకెందుకు అనుమానంగా ఉంది. అనాది కాలం నుంచి దీని పేరు మట్టే. అనవసరంగా నువ్వు ఆలోచనలు పెంచేసుకోకు. ఆ మట్టి మీ బామ్మకి, మరి ఈ తొట్టి నా టైం పాసింగ్ కి. ఓపెన్ గా నిజం మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇక నేను అనుమానించను. యూ కెన్ గో. ఎస్ సార్. ఇటువైపుగా మోటార్ బైక్ లో ఒక దొంగడు వచ్చాడయా? దొంగ? అలాంటి వాడు ఎవడు ఇటువైపు రాలేదు సార్. బండిలో ఇసుకతో? ఓ, ఆ అబ్బాయా చాలా మంచివాడు సార్. ఏం సార్, మట్టి దొంగలించి ఏం చేస్తాడు సార్? అప్పటికి మేము చెక్ చేసే సార్ పంపించాం. ఏయ్, నీ బుర్రలో ఏమన్నా మట్టి ఉందా? వాడు దొంగిలించింది ఇసుక కాదయ్యా. పిఠాపురం నుంచి 30 బైకులు దొంగిలించి రోజు ఇటు నుంచే తీసుకెళ్తున్నాడు. ఇసుక చెక్ చేసి పంపించావు కదా, బండి నెంబర్ చెక్ చేసావంటాయా నువ్వు? అలాగా? ఏంటి అలాగా? యు ఆర్ సస్పెండెడ్. ఇప్పుడు చెప్తున్నాను రా, మీ ఇద్దరి చేతులకి సంకెళ్ళ వేసి మేళ తాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడ్రా ఈ చండీల నారాయణ. కుదరదు కుదరదు, నీ వల్ల కుదరదు. వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం చేస్తాం, దొంగతనం చేస్తాం. నేను ఎన్కౌంటర్ లో వేసేస్తాన్రా. మీ వల్ల అయితే చేసి చూడండి, చేసి చూడండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి. లేకపోతే నేను మాట్లాడను, నా గన్ను మాట్లాడుతుంది. ఇంకోసారి చెప్పండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలని చెప్పాను. మీ వల్ల అయితే చేసి చూడండి. మా ఊళ్ళో ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఉన్నాయి. ఇదేంటి కొత్తగా మహేంద్ర బ్యాంకు? మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులని చాలా ఉన్నాయి కదా. అలాగే ఈ ఊరు ఎవరో మంచి మనిషి ప్రారంభించిన బ్యాంకే మహేంద్ర బ్యాంకు. అప్పుడప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చుంటే నీకు ఈ విషయాలన్నీ తెలిసేవి. రా. 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఫంక్షనా? బ్యాంక్ కమిటీ మెంబర్స్ అందరూ ఇంకో అరగంటలో నా ఇంట్లో అసెంబ్లీ అవ్వాలి. Sit down, sit down. బ్యాంక్ లోని కమిటీ మెంబర్స్ సగం మందికి పైగా మన మనుషులేగా? అవును మేడం. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు అతన్ని ఎదగనిచ్చారు? అతన్ని ఎవరూ ఎదగనివ్వక్కర్లేదమ్మా. తను మహావృక్షంలాగా స్వయం కృషితో ఎదిగాడు. పోవాలి. ఫంక్షన్ జరగకూడదు. అది కుదరదమ్మా. తను ఒకసారి చెప్పాడంటే అది చేసి నిరూపిస్తాడమ్మా. ఏమన్నా? నువ్వేంటి నా ముందే అతన్ని నే ఇష్టం వచ్చినట్లు పొగుడుతున్నావు? ఆ బ్యాంకుకి అతని పేరు ఉండకూడదు. ఆయన పేరు ఎలాగమ్మా తీసేయగలం? చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారుగా. చట్ట ప్రకారం నడుచుకోవాలంటే ఇక మనం ఎందుకు అధికారంలో ఉండడం? ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. బ్యాంకు పేరుని మార్చాలి. ఏంటే పేరు మారుస్తున్నారా? ఏటి పేరు మారుతారా? పేరు మార్చబోతున్నారా? మార్చొద్దు 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 మార్చొద్దు. మేడం, ఇక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా ఉంది. ఆయన పేరు మార్చడం కుదరదు. మీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోండి. ఏ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మా మనుషులే కదా? మేడం, అధికారంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రజలంతా ఆయన వెనుకున్నారే. ఏంటమ్మా జయంతి, ఏంటమ్మా విషయం? ఏమైందమ్మా? కలెక్టర్ పేరు మార్చడానికి ఒప్పుకోవడం లేదు. కలెక్టర్నే మార్చేద్దాం. ప్రజలు గొడవ చేస్తున్నారే.
మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పొండ్రా. తెలుసురా నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో. ఈ రోజు మా అన్నదయ్యతో పదవిలో ఉన్నవాళ్ళు రేపు మా అన్న వల్లే పదవిని పోగొట్టుకుంటారా. నోరు మొయ్యిరా. ఏ అన్న అయినా సరే ప్రాబ్లం వస్తే స్పాట్కు రారా, పోరా. ప్రాబ్లం ని క్రియేట్ చేసేవాడరా స్పాట్కి రాడు. మాకు సమస్య వచ్చిందంటే అడగకుండానే వస్తాడురా మా అన్న. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి పడిందంటే తట్టుకోలేవురా. వేసి చూడరా, చెయ్యి వేయనంత వరకేరా నీకు మంచి కాలం. చెయ్యి వేసావనుకో ఇక నీకు ఆ చెయ్యే కనిపించదురా. ఏంద్రా మాట్లాడుతున్నా? నా మీద చెయ్యేస్తే ఆలోచిస్తా, నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఉతికి ఆరేస్తాను. మెగాస్టార్ ని పవర్ స్టార్ ని విడివిడిగానే చూశారా, ఇప్పుడు ఇద్దరిని ఒకటిగా చూస్తారా. కొట్టుడు చూడు, నేను అప్పుడే చెప్పాను కదా. మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండ్రా, నన్ను ఎదిరించడానికి మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే నేను ఒంటరిగా నిలబడి గెలుస్తాను. రాయ్, చెడ్డవాళ్లకి నేను యముణ్ణి, మంచి వాళ్ళకి మహేశ్వరుణ్ణి. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. తొందరపడ్డాం, అందువల్ల ఇప్పుడు అవమానపడ్డాం. వాడికి కూడా చెడ్డ రోజులు వస్తాయి, అప్పటిదాకా ఎదురు చూద్దాం. చెడ్డ రోజులు వచ్చేంత వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడ్డ కాలమే. మా లాంటి పేదవాళ్ళు సహాయం చేసే మీకు ఎప్పుడు మంచి కాలమే బాబు. ఇక ఊరుకోను జనం